హాయ్ అండి. మేక మాంసం తల, కాళ్ళుతో పాటు బ్లడ్ కూడా తింటారని మీరు ఎంతమందికి తెలుసండి? ఇక్కడ నేను వీడియోలో చూపించేది మేక బ్లడ్డేనండి. అవునండి. ఇది తింటారండి. ఇది తింటారని మీరు ఎంతమందికి తెలుసు? ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. చాలా అంటే చాలా ఈజీ అండి. ఇప్పుడు మీ వీడియోలో ఇది ఏ విధంగా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను నీట్‌గా ఈ బ్లడ్‌ని నీట్‌గా వాష్ చేసుకొని కొంచెం పసుపేసుకొని బాగా మ్యాష్ చేసేయాలండి. బాగా అంటే బాగా మెత్తగా మొత్తం చిన్న చిన్న పీసుల కింద మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా పిసికేసుకోవాలండి. బాగా మెత్తగా పిసికేసుకోవాలి. పిసికేసుకున్న తర్వాత ఇది మనకి మటన్ షాప్‌లో దొరుకుతుంది అండి. అడిగితే ఇస్తారు. మేక మాంసం కావాలని అడిగితే ఇస్తారు. మేక బ్లడ్ కావాలని అడిగితే ఇస్తారు. సారీ, మేక బ్లడ్ కావాలని అడిగితే ఇస్తారు. ఇది కిలో లెక్క అమ్ముతారు. ఇక్కడ ఇప్పుడు మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక బాణీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఫస్ట్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. దీన్ని చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. ఇది పిల్లలకు కూడా పెట్టొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మా సైడ్ ఫంక్షన్‌లో ఏం చేస్తారంటే నాన్ వెజ్ భోజనాలు పెట్టినప్పుడు మేకను గాని, గొర్రెను గాని కోసినప్పుడు కట్ చేసినప్పుడు ఇది బ్లడ్ పట్టి ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కింద పెట్టేస్తారండి వచ్చిన వాళ్ళకి ఇట్లా ఫ్రై చేసి. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి నేను ఇక్కడ ఒక కేజీకి 2 పెద్ద సైజ్ ఆనియన్స్ అనేది యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదండి బ్లడ్ అనేది, ఆ బ్లడ్ అనేది దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లో వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది చెప్పాను కదండీ మాకు నాన్ వెజ్ ఫంక్షన్‌లో గొర్రెని గాని, మేకని గాని కట్ చేసినప్పుడు ఇట్లా బ్లడ్ పట్టి ఇట్లా ఫ్రై చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చిన వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ పెడతాను. అట్లా లాస్ట్ టైం మా ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఇట్లా ఫ్రై చేసి పెట్టాను. అప్పుడు మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. అందుకే మళ్ళీ పిల్లలు ఇష్టంగా తింటున్నారని చెప్పేసి మళ్ళీ నేను ఇప్పుడు తెప్పిచ్చేసి చేస్తున్నానండి ఫ్రై. అలాగే కొంచెం మనం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది ఎట్లాంటి నీచు స్మెల్ అనేది రాదండి మనకి. ఇట్లా ఫ్రై చేసుకున్న దాంట్లో నాకు ఫస్ట్ ఆయిల్ సరిపోలేదండి. అందుకే మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇట్లా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి మనం మధ్యలో. ఇది మొత్తం లో టు మీడియం ఫ్లేమ్‌లోనే చేయాలండి. హై ఫ్లేమ్‌లో చేస్తే మాడిపోతూ ఉంటది కింద. సో, ఇప్పుడు నేను ఇక్కడ సాల్ట్ సరిపోలేదనేసి నేను సాల్ట్‌తో పాటు కారం కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కర్రీ అనేది. అందుకే సాల్ట్‌తో పాటు కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఇది రైస్ కానీ, చపాతీలో కానీ దేనికైనా, అంటే రైస్‌లో కానీ, చపాతీలో కానీ ప్లెయిన్‌గా తింటేనే చాలా బాగుంటుందండి. దీంట్లో ఒక నిమ్మకాయ పిండుకొని, ఉల్లిపాయ ముక్క పక్కన పెట్టుకొని, ఆనియన్ పక్కన పెట్టుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇంకా లాస్ట్‌లో అయిపోయింది. ఇక్కడ కొంచెం మనం గరం మసాలా, జీరా పొడి, ధనియాల పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర పెట్టుకొని ఒక పైన చల్లుకొని దింపేసుకుంటే మనకి మేక బ్లడ్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఎంతో టేస్టీగా, ఈజీగా, సింపుల్‌గా తయారు చేసుకొని మేక బ్లడ్ కర్రీని మీ ఇంట్లో కూడా చేసుకొని ఎలా వచ్చాదో నాకు కామెంట్ చేసి చెప్పండి. దీని టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. ఆహ్, మీరెవరైనా ఇంట్లో ఎప్పుడైనా చేసుకోకపోతే ఇది ఫస్ట్ టైం చూసి చేసుకోండి వీడియో చూసుకొని. ఇదిగోండి నేను ప్లేట్‌లో సర్వ్ చేసుకొని దీంట్లో ఒక నిమ్మకాయ పిండుకొని ఆనియన్ పక్కన పెట్టుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇట్లాంటి ఎన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని పిల్లలకు కూడా, ఏ ఏజ్ పిల్లలకు కూడా పెట్టొచ్చండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.